లక్ష్మీనగర్ షిరిడి సాయిబాబా దేవాలయం 24వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 22వ తారీఖున ప్రారంభమై 26న గురువారం వరకు 5 రోజుల పాటు జరగనున్నాయి. బుధవారం విగ్రహ ప్రతిష్టాపన రోజు. ఈ సందర్భంగా ఉదయం 108 కలశాలతో అభిషేకం నిర్వహించారు. విగ్రహం ప్రతిష్ట రోజు పురస్కరించుకుని బాబావారి నిజపాద స్పర్శ దర్శనానికి భక్తులందరికీ అవకాశం కల్పించారు. బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టారు. ఈరోజు పర్వదినము ఎంతో ఆనందదాయకమైనటువంటి ప్రజా బాబా యొక్క 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 25వ సంవత్సరంలో అడుగుడిన ఈ శుభ సందర్భంలో 108 వెండి కలశాలతో అభిషేకము, తర్వాత వివిధ పూజా కార్యక్రమాలు ఎంతో విశేషంగా జరిపినటువంటి కమిటీ వారికి, ఆలయ సభ్యులకు, ఇక్కడ మహాభక్త ఈశ్వరులు పాల్గొని జయప్రదం చేసి శుభప్రదం చేశారు. ఇక్కడ బాబావారు ఎంతో శక్తి కలిగిన బాబా గారు. ఇక్కడ ఎవరు వచ్చి కోరుకున్న కోరికలు తప్పకుండా తీర్చేటువంటి తండ్రి మన బాబా. ఈ యొక్క బాబాని సేవిస్తూ తరిస్తూ మీ యొక్క ఆయురారోగ్యాల్ని కాపాడుకుంటూ మీరు ముందుగా శుభమస్తు. ఈరోజు ప్రత్యేకంగా మహాబాబా గుడికి సంబంధించి ఈ గుడికి సంబంధించి సంవత్సరంలో ఒకరోజు మాత్రమే పీఠం మీదకి వెళ్ళి నిజపాద దర్శనం చేసుకునే అవకాశం కల్పించబడింది. అలాగే ఈ విషయం కూడా 24 ఏళ్ల క్రితం చంద్రబాణి సత్పతి గారు అనే గురువు గారు ఇక్కడ నుంచొని ఇదే ప్రాంతం నుంచొని ఉప్పర్ కొయినే చాన్నా అని అన్నప్పుడు, స్వామి మేము అటుపక్క ఇటుపక్క మెట్లు పెట్టుకున్నాము, అన్ని గుళ్ళలో కూడా బాబాని స్పర్శిస్తున్నారు, మరి మాకు ఎలా స్వామి చెప్పంటే ఇంకా దీన్ని చూడతాము అని చెప్పి అంటం జరిగింది. అదే రకంగా 23 సంవత్సరాలు, 24వ సంవత్సరం ఇప్పటి వరకు కూడా సంవత్సరాలు కమిటీ వారు కానీ మిగతా వారు కానీ పైదాకా వెళ్ళే అవకాశం లేదు. ఒక గురువులకి, స్వామీజీలకి, పూజారులకు మాత్రమే పైదాకా వెళ్ళి పీఠం మీద హారతి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఒక్కరోజు ఫిబ్రవరి 25వ తారీఖు మాత్రమే ఈ సదవకాశాన్ని ఆ స్వామీజీ మనకి ఇవ్వటం వల్ల అదే పాటిస్తూ ఉన్నాము. అలాగే ఈ బాబా గుడి ప్రత్యేకత, బాబా విగ్రహం మన తెలుగువాడు తయారు చేశాడు. అందుకని మన బంధువులాగా, మన స్నేహితుడిలాగా, మన తాతలాగా, నాన్నలాగా అనిపిస్తారు బాబా. అలాగే వెనక మకర తోరణం మీరు గమనిస్తే షిరిడీలో కూడా దశావతారాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మా శాస్త్రి గారు, సాంబశేశ్వర గారు, అప్పుడు ఇప్పుడు చైర్మన్ మహానుభావుడు, 84 సంవత్సరాల వయసు ఆయనకి బాబా కళ్ళలో కనిపించి దత్త రూపాలు పెట్టాలి అని చెప్పిన సంకల్పంతో దత్త రూపాలు ఏర్పాటు చేశాం. అలాగే బయట ఎక్కడ ఆ రోజుల్లో లేని విగ్రహం, ఆ రోజుల్లో 35 ఫీట్ల బాబా విగ్రహం జంట నగరాలు ఎక్కడా లేదు. కానీ మాకు సంకల్పం ఇచ్చి బాబా విగ్రహంతో 35 ఫీట్ల బాబా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. ఇంకొక ముఖ్య విషయం, పైన ధ్యాన మందిరంలో శ్రీశైలము, విజయవాడ తప్ప ఎక్కడైనా అద్దాల మండపాన్ని మన బాబా గుడిలో మనం ఏర్పాటు చేసుకోగలిగాం. ఇలా కొన్ని ప్రత్యేకతలు శ్రీ లక్ష్మీ కాళీ సాయిబాబా గుడికి ఉన్నాయి.